అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నారు. ఆయన సొంత పార్టీ రాజకీయాలు, సొంత పార్టీ అంతర్గత విషయాలు కూడా ఒక రకంగా పట్టించుకోవట్లేదు. చాలా బిజీగా ఉన్నారు, మనందరూ తెలుసు. ఎందుకంటే చాలా రకరకాల క్యాంపులు, రకరకాల విషయాలు, మీటింగ్స్ అని, అంటే కూటమికి సంబంధించినటువంటి యాక్టివిటీ, రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం, క్యాంపెయిన్లు. పైగా ఆయన ఇక్కడ లేడు, ఆయన ఉండేది హైదరాబాద్లో. ప్రతిరోజు హైదరాబాద్ వెళ్ళటం రావటం, లేకపోతే ఒకరోజు ఇక్కడ 2 రోజులు ఇక్కడ ఉండటం, వెళ్ళటం, ఒకరోజు అక్కడ ఉండటం రావటం, ఇట్లాగా ఆయన చాలా హడావిడి లైఫ్ నడుస్తూ ఉంది. సినిమాలు పూర్తిగా ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ వచ్చింది. అదేవిధంగా రాజకీయానికి సంబంధించి సొంత పార్టీ అంటే జనసేనకు సంబంధించి ఎటువంటి యాక్టివిటీ చేయట్లేదు. కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా ఆయన పట్టించుకునే టైం లేదు ఆయనకి. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఇటీవల తెలంగాణ జర్నలిస్టులు, అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కొంతమంది జర్నలిస్టులు అందరూ కూడా ఎందుకో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మూకుమ్మడిగా వార్తల దాడి అని చెప్పవచ్చు. అలాగా పవన్ కళ్యాణ్ మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏదో చెప్పారు, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. సరే, పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ జర్నలిస్టులకి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నాయో, లేకపోతే ఇంటర్నల్గా అసలు ఏముందనేది బయటకు తెలియదు. మరి ఏదో మొత్తానికి బలమైన విషయం ఉండే ఉంటుంది. అందుకే వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో యాంటీ జర్నలిజం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేనకి, కూటమికి యాంటీగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా. అంటే వైసీపీ కావచ్చు, మిగతా ఇండివిజువల్గా ఉండే ఛానల్స్ కావచ్చు, న్యాయంగా మాట్లాడే ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, స్ట్రీమ్ మీడియా కావచ్చు, చాలా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మీడియా, ఏ మీడియా కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా మాట్లాడట్లేదు. కానీ తెలంగాణ మీడియా మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ ఉంది. ఎప్పటి నుంచి? గతంలో కూడా మాట్లాడుతున్నారు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారో అప్పటి నుంచి చాలా ఎక్కువగా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తూ మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఈ విషయాన్ని కొంచెం అలా పక్కన పెడితే, తెలంగాణలో జనసేన ఎటువంటి యాక్టివిటీ చేయట్లేదు, ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది ఎంతో కొంత. సో అందుకే ఈ నెల, అంటే రేపు 2వ తారీఖు, అంటే జూన్ 2వ తారీఖున తెలంగాణలో భారీ బహిరంగ సభ అని కావద్దు కానీ భారీ సభ మాత్రం ప్లాన్ చేస్తున్నారు. దీనికి తెలంగాణలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి ఉన్నత స్థాయి నాయకత్వం వరకు కూడా మొత్తం పాల్గొనాలి అనే మాట వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ మీటింగు ఇట్లాంటి సమయంలో ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది చర్చించుకుంటున్నారు, ఇప్పుడే ఎందుకు పెట్టాలి? ఎందుకంటే తెలంగాణలో జనసేన మనుగడ కోల్పోతుంది. ఈ మనుగడని ఏదో విధంగా సెట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు నేనంటూ ఒకడు ఉన్నాను అని చెప్పడం కోసం ఒక ప్లాన్ అనేది చెయ్యాలి. అందుకే ఈ మీటింగ్ పెడుతున్నారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న పలాన గతంలో ఎప్పుడు కూడా ఏదో చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకున్నారు, నడిపారు, కానీ ఒక భారీ సభని ఏర్పాటు చేయలేదు. కానీ ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకు? జనసేన మనుగడ కోల్పోతుందనే, లేకపోతే తెలంగాణలో తన గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తున్నటువంటి మీడియాస్ కావచ్చు, శాటిలైట్ మీడియా కావచ్చు, స్ట్రీమ్ మీడియాస్, ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఎందుకు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి మీద అంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఈ అంశాన్ని రెక్టిఫై చేసుకోవడానికి, అంటే కౌంటర్ ఇవ్వడానికి ఈ సభ పెడుతున్నారా అనేది ఇప్పుడు చర్చ అనమాట. సో మొత్తం మీద తెలంగాణలో సభ విజయవంతం అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనే విషయాలు పక్కన పెడితే, కేవలం తెలంగాణ జర్నలిస్టులు కావచ్చు, తెలంగాణలో జనసేన యాంటీ పాలిటిక్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కౌంటర్గా ఈ సభ నిలిచే ప్రయత్నం అయితే చేయడానికి జనసేన ప్లాన్ చేస్తుంది అనే మాటలు వినిపిస్తా ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్నటువంటి రాజకీయ బిజీ షెడ్యూల్స్లో తెలంగాణలో సభ పెట్టాల్సిన అవసరం ఏంటి అంటూ కొన్ని మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కానీ తెలంగాణలో సభ నిర్వహించడం అనేది ఒక రకంగా తెలంగాణ ప్రజలకి ఇబ్బంది కలిగించవచ్చు. అంటే మనం ఇటీవల చూసాం, అసలు పవన్ కళ్యాణ్ ఎవడు, అసలు అతను ఏం చేస్తాడు, శీలం లేని వాళ్ళే సినిమాల్లో ఉంటారని చెప్పేసి తెలంగాణ నాయకులు, తెలంగాణ కవులు, రచయితలు కూడా
మొన్న మనం మీడియా సమావేశంలో చూసాం. అసలు ఎవడు వాడని కొంచెం ఇబ్బందికరంగానే మాట్లాడారు. కానీ వీటన్నిటినీ నిలదొక్కోవాలంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి. అందుకే అక్కడ ఒక మీటింగ్ పెడుతున్నాడు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట అనమాట. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి టాపిక్. సో మరి ఈ మీటింగ్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనే విషయాలు ఎవరు మాట్లాడలేదు. కానీ కేవలం అక్కడ ఉన్నటువంటి జనసేనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే, అది జర్నలిస్టులు కావచ్చు, నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, వాళ్ళని ఉద్దేశించే కౌంటర్ ఇవ్వడానికి ఈ సభ పెడుతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి 2వ తారీఖు ఏం జరుగుతుంది ఏంటనేది మాత్రం కొంచెం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ.